అందరికీ నమస్కారమండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తయితే చెప్పిందనమాట. సో, మనకి ఎన్నికల్లో అయితే హామీ ఏది ఇచ్చింది కదా! ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి డబ్బులనేవైతే జమ చేస్తామని చెప్పేసి. సో, దీనికి సంబంధించి గాను మనకైతే తాజా సమాచారం అయితే వచ్చిందనమాట. సో, ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఈ యొక్క ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారండి. సో, దీనివల్ల ప్రతి రైతుకి మేలు చేకూరుతుందని చెప్పి ఈ యొక్క పథకం సంబంధించిన డబ్బులు పెంచి ఇవ్వబోతుంది. ఏటా మనకి చూసుకున్నట్లయితే రూ. 20,000 అనేవైతే జమ చేయబోతుంది. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 14,000, కేంద్ర ప్రభుత్వం తరపున రూ. 6,000 అనేవి జమ చేయబోతుంది. మీకు ముందుగా నుంచి చెప్తూనే వస్తున్నాను. 18 విడతల కింద కేంద్ర ప్రభుత్వం సంబంధించిన నిధులనేవైతే విడుదల చేసింది. అయితే ఈ 14,000 ఒకేసారి కాకుండా విడతల వారీగా 7,000 ఒకసారి, 7,000 ఒకసారి అనేవైతే విడుదల చేయబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను అసలు ఈ నిధులు ఎప్పుడు విడుదల చేస్తుంది ప్రతీదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా! సో, మీకు ముందు నుంచి చెప్తూనే వస్తున్నాను. రూ. 20,000 అనేవైతే విడుదల చేయబోతుందండి. అయితే ఇక్కడ సంబంధించి ఈసారి ఎవరైతే అర్హులు ఉన్నారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులనేవైతే జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుందండి. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 సంబంధించి ఒకేసారి కాకుండా విడతల వారీగా 7,000 అనేవైతే జమ చేయబోతుందన్నమాట. అయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉన్నారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ డబ్బులనేవైతే జమ అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించి గాను ఏంటంటే ఇక్కడ మనకి ఎవరికైతే కేవైసీ కంప్లీట్ అయ్యి ఉంటుందో, అలాగే ఎంపీఎస్ లింకప్ ఎవరికైతే కంప్లీట్ అయ్యి ఉంటుందో వారి యొక్క ఖాతాలో మాత్రమే జమ అవుతాయన్నమాట. ఎందుకంటే మీరు అర్హులైనా కానీ ఇవి మాత్రం కంప్లీట్ చేయించుకోకపోతే మాత్రం మీరు అర్హులైనా కానీ మీ యొక్క ఖాతాలో అయితే మాత్రం పడవనమాట. సో, ఖచ్చితంగా ఇవన్నీ కంప్లీట్ అయ్యి ఉండాలి. అలాగే అర్హుల లిస్ట్‌లో మీ పేరైతే ఉండాలనమాట. అప్పుడే మీ యొక్క డబ్బులనేవైతే మీ యొక్క ఖాతాలో జమ అవుతాయన్నమాట. దీనికి సంబంధించి గాను మనకి అధికార ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందండి త్వరలో అయితే. సో, దీనిపై ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.